ఈ కాకినాడ ఎందుకంటే ఎక్కువగా ఈ యొక్క తుఫాను ఎఫెక్టెడ్ ఏరియాస్ ఈ పోర్ట్లు ఉన్నటువంటి ఏరియాస్ ఈ కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ కూడా ప్రజల్లోనే ఉన్నారు కదా. అందరూ చూస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎక్కడ కనపడకుండా పాపం తుఫాన్ అయిన తర్వాత 2 రోజులకు వచ్చారు. కానీ ఇంకోటి చెప్పేది ఏమంటే మామూలుగా ఈ యొక్క ఇటువంటి పరిస్థితుల్లో సుత్తి లేకుండా రివ్యూలు జరిగేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే సుదీర్ఘ సమావేశాలు, అంటే ఈ సమావేశాలకే అర్థం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ లోకేష్ బాబు గారి కోసం పబ్లిసిటీలు వారు రావాలా. నేను చెప్పేది ఏమంటే ఈ పబ్లిసిటీలు ఇవి రాకుండా ముందస్తు జాగ్రత్తలు జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు జాగ్రత్తలు ముందే తీసుకునేవారు. మళ్ళీ వచ్చి ముందస్తు హెచ్చరికలు. ఇప్పుడు తుఫాన్ అంటే ముందస్తు జాగ్రత్తలు అంటే ఎలా తీసుకునేవాళ్ళు సార్? అంటే ముందస్తు జాగ్రత్తలు అంటే ఇప్పుడు కలెక్టరేట్లకు కానీ తుఫాను హెచ్చరిక వస్తూనే నిధులు ముందే పంపించేవాడు. 4-5 రోజుల ముందే సన్నాహాలు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు. ఏమే మొత్తము ఇటువంటి కార్యక్రమాలంతా చాలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగా జరిగేట అనమాట. శరవేగంగా గంటకు గంటకు లోపలే సరుకులు చేర్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా. ఏమే మళ్ళీ వాలంటీర్లు అసలు ఈ వ్యవస్థను వాలంటీర్ల వ్యవస్థ బాగా పటిష్టంగా ఉంది కాబట్టి ఇటువంటి తుఫాను టైంలో వాలంటీర్లు చేసిన సేవ అమోఘము, అద్భుతం. అంటే అందుబాటులో ఉండేవాళ్ళు 40 ఇండ్లకు 50 ఇండ్లకు ఒక్కరు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏదో ఎమ్మెల్యేలు పోవాలా, మంత్రులు పోవాలా, వీళ్ళు పోయే లోపల అదేదో చెప్తారు కదా అక్కడ జరిగేది జరిగిపోతా ఉంది అనేది. అంటే నేనేమంటున్నానంటే అప్పుడు కూడా ఆర్ఓ ప్లాంట్లకు ఈ వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ఆర్ఓ ప్లాంట్లకు ఆర్ఓ ప్లాంట్ నుంచి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ వాటరే తుఫాన్ టైంలో ఆర్ఓ ప్లాంట్ల ద్వారా వాళ్ళందరికీ చేరేటివి అనమాట అప్పట్లో. కానీ ఇప్పుడు ఉచితంగా మందులు పంపిణీ అప్పుడు జరిగేది ఎక్కడ ఉందండి? ఇప్పుడు ముగ్గురే లేరు. మెయిన్ ప్రధానంగా ఉన్న సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ లేరు. వారిని పిలిపించాల్సి వచ్చింది అందరినీ. లేరంటే నాకు అర్థం అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? రాష్ట్రంలోనే ఉన్నారు కదా. అంటే తుఫాన్ అప్పుడు ఎక్కడున్నారండి? మళ్ళీ వచ్చారు తుఫాను అయిపోయిన తర్వాత. తుఫాను వచ్చినప్పటికి ఇప్పుడు జగన్ గారు తుఫాన్ లో తిరిగే వల్ల మామూలుగా వర్షం పడుతున్నప్పుడు తిరుగుతూ ఉండే వల్ల అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు తాతం శెట్టి గారు మీ వాయిస్ మీట్ లో పడిపోయింది. ఎవరు నా వాయిసా? కాదు మీదిగా తాతం శెట్టి గారు ఏదో చెప్తున్నారు మీకు. లేదు ముందస్తుగా 2000 రూపాయల చొప్పున పంపిణీ చేసేవాళ్ళు ముందస్తుగానే. అంటే తుఫాను వచ్చేది మనకి చెప్పే చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఏదైనా చేసుకోగలరు. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం ఏముంది? చేతులు కాలక ముందే మనం వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు దాన్ని అరోకరో దగ్గర పెట్టుకొని మందులు గాని ఏదన్నా కొనుక్కునే ఇది గాని నిత్యావసర వస్తువులు అందేది లేట్ అయినా గానీ ఇట్లా చేసేవారు. ఇటువంటి విజన్ అంతా దీంతంతా కూడా విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ క్షేత్రస్థాయికి తీసుకుపోలేకపోయారు అన్నది వాస్తవం. అంటే హడావిడి ఎక్కువ ఉంది. హడావిడి చాలా ఇస్రో లెవెల్లో నేను చెప్పాను కదా ఇంతకు ముందు పైకి పంపించే రాకెట్ ని పంపించినట్ల ఆ హడావిడి ఎక్కువ ఉంది. కానీ ప్రభుత్వము పంట నష్టం అనేది ఇంకా కొంచెం వాళ్ళకు ఎక్కించాలి. ఈ యొక్క కార్యక్రమాలంతా మనము ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు మనము చేశాము అని సంకలు గుద్దుకునేది అనుకుంటే మన బాధ్యత అది. దానికి పబ్లిసిటీ అవసరం లేదు. నీ బాధ్యత. ఇప్పుడు ఇంట్లో మనం ఉన్నామండి, మనకి ఏదన్నా మన పిల్లలకైతే ఎవరిది బాధ్యత? తల్లిదండ్రులది. దాన్ని చేసే దాంట్లో పబ్లిసిటీ ఇచ్చుకోవడం వల్ల ఏమొస్తుంది? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు, రాష్ట్ర ప్రజలందరినీ కాపాడవలసిన బాధ్యత మీది. దాన్ని మీ బాధ్యతను మీరు నెరవేర్చడంలో కూడా పబ్లిసిటీ ఎందుకు ఉంటున్నా? ఎవరు చేశారు పబ్లిసిటీ? ఎవరు చేసుకున్నారు? అదే ఇప్పుడు ఎవరు చేసేది? కూటమి ప్రభుత్వమే చేస్తాంది పబ్లిసిటీ. చేసేది గోరంతా, చెప్పేది కొండంతా. ఏమి ఇంతకు ముందే చెప్పా, పర్ఫార్మెన్స్ ఫుల్ ఇది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అడ్వర్టైజ్మెంట్, కానీ పర్ఫార్మెన్స్ వీక్ అయిపోయింది. అదే ఉంది. అటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజలను ఆదుకోవలసిన అవసరము ఆవశ్యకత ఉంది. దగ్గర ఉండి అందరినీ అప్రమత్తంగా ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ముందుగానే చేసి అంతా ముందస్తుగా ఇప్పుడు చాలా నాకు తెలిసి మీరు అనుకుంటున్నారు కానీ ఇది చాలా కట్టుదిట్టంగా ఇది చేశారు అది చేశారని అంత లేదు. నిజంగానే ఫెయిల్యూర్ అయ్యారు, అరోకరో చేస్తున్నారు. మేమేమి దాన్ని ఏం చేయడం లేదు. చేయవలసినది వాళ్ళ బాధ్యత. దాన్ని చెప్పుకోవాల్సిన పని లేదు అని చెప్తున్నా. ఓకే, మళ్ళీ మాట్లాడుదురు. తెలుగుదేశం నుంచి సురేంద్ర నాయుడు గారు వారితో మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి.
సార్ నమస్తే.